హైదరాబాద్‌లోని అత్యంత ఘోరమైన విషాదం జరిగింది. నిజంగా చెప్పాలంటే, అమాయకుల యొక్క ప్రాణాలతో చెలగాటలాడుతా ఉన్నారు కొంతమంది మోసగాళ్ళు. నిజంగా నేనిప్పుడు చెప్పబోయే విషయం అన్న తర్వాత 100% ఎవరైతే మీడియం క్లాస్ అదేవిధంగా ఇప్పుడిప్పుడే కొద్ది కొద్ది డబ్బులు సంపాదిస్తా ఉన్నారో, వాళ్ళందరూ కూడా సామాన్యమైన ప్రజలందరూ కూడాను గుండెలో రైలు పరిగెడుతదన్నమాట. అంటే అంత దారుణమైన సంఘటన జరిగింది హైదరాబాద్‌లో. అసలు ఏం జరిగిందో పాయింట్ టు పాయింట్ మీకు చెప్తాను. మీకు క్లారిటీ వచ్చేస్తది. సో, ఏం జరిగిందంటే కోటేశ్వరరావు అని చెప్పి ఒక వ్యక్తి తన కష్టంతోటి డబ్బులు సంపాదించుకున్నాడు. సంపాదించుకున్న డబ్బుతోటి ఎక్కడో ఒకడ ఇన్వెస్ట్ చేయాలని చెప్పేసి ప్రాపర్టీ కొందాం అనుకునే సమయానికి ఒక వ్యక్తి అయితే అతనికి ఫోన్ చేశాడు. ఫోన్ కాల్‌లోని నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తా ఉన్నాను. మీకు ఎటువంటి విల్లాస్ కావాలన్నా గాని మా దగ్గర మీరు కొనుక్కోవచ్చు. ఇప్పుడే ఇప్పుడే కొత్తగా కన్‌స్ట్రక్షన్ అవుతుంది. దాంట్లో మీరు ల్యాండ్ చూసుకొని ల్యాండ్‌ని ఇప్పుడే ఫిక్స్ చేసుకుంటే గనక మీకు తక్కువ ధరకే వస్తుందని చెప్పి చెప్పాడన్నమాట. దీంట్లోనే కొన్ని కీలకమైన విషయాలున్నాయి. ఈ కీలకమైన విషయాలు మీకు ముందు ముందుగా తెలుస్తాయి. నిజంగా దీంట్లో కోటేశ్వరరావు అనే ఒక వ్యక్తే కాదు. దగ్గరగా ఒక 20 మంది దాకా మోసపోయారు. ఎంత మోసపోయారో చెప్పారని నిజంగా మీరు ఫీజులు అవుట్ అయిపోతారన్నమాట. అంటే అన్ని కోట్లు మోసం చేశారు. 20 మంది దగ్గర నుంచి అన్ని కోట్లు మోసం చేశారు ఒక కేటుగాళ్ళు. అసలు ఈ మోసం ఎలా జరిగిందనేది పాయింట్ టు పాయింట్ ఇప్పుడు తెలుసుకుందాం. సో, అతనితో మాట్లాడాడు కదా! ఎప్పుడైతే ఈ కోటేశ్వరరావు దగ్గర డబ్బులున్నాయో, ఈ కోటేశ్వరరావు పాపం సర్లే నా దగ్గర ఇలాగ డబ్బులున్నాయి కదా! దాని గురించే కదా ఇప్పటిదాకా నేను వెయిట్ చేస్తా ఉన్నాను. సరే పోయిందేముంది అతను రమ్మంటున్నాడు కదా! అని చెప్పేసి అతను ఎక్కడైతే లొకేషన్ పెట్టాడో ఆ లొకేషన్‌కి వెళ్ళాడు. ఆ లొకేషన్‌కి వెళ్లి హైదరాబాద్‌లోని ఏదైతే అతను ల్యాండ్ చూపించాడో ల్యాండ్ అంతా కూడా ఇదంతా కూడా మనం కన్‌స్ట్రక్షన్ చేయబోతున్నాం. మన బిల్డర్స్‌లతోటి మొత్తం కన్‌స్ట్రక్షన్ చేయబోతున్నాం. దీంట్లో మీకు ఎన్ని కావాలో చెప్పండి ఇప్పుడే అని చెప్పేసి అక్కడే మాట్లాడాడన్నమాట. అక్కడ మాట్లాడిన పక్షంలోని అతను కోటేశ్వరరావు నాకు 4 విల్లాలు కావాలి దాంట్లోనే ఈ పెద్ద మొత్తంలో అని చెప్పేసి అన్నాడు. ఎందుకంటే 4 విల్లాలంటే అంటే ఏదైతే ల్యాండ్ ఉందో అది 13 ఎకరాలన్నమాట. ఆ 13 ఎకరాల పైనే దాంట్లోని విల్లాల కింద లేపి వీళ్ళకి అమ్మే ప్రాసెస్ అతను చెప్పాడన్నమాట. అది నిజం అనుకున్నాడు కోటేశ్వరరావు. తినలాగే ఇంకో 20 మంది కూడా నిజం అనుకోని వాళ్ళకి డబ్బులు కట్టారు. తీరా చూసాడు నెల, 2 నెలలు అలాగా కాలం గడిచిపోతుంది గానీ, దానికి సరైన అనుమతులు రాలా. సరైన అనుమతులు రాపోయేటప్పటికి అసలు ఏం జరిగిందని చెప్పేసి మొత్తం అంతా కూడా ఎంక్వైరీ చేస్తే 20 మంది దగ్గర 39,47,00,000 మోసం చేశారని చెప్పి ఆయనకి తెలిసింది. సో, ఇంకేముంది లబోదిబోమని పాపం తల పట్టుకొని ఏడ్చాడు. ఎందుకంటే అతను కట్టింది 3,20,00,000 ఆ ఇల్లాల గురించి, ఆ విల్లాలు కావాలని చెప్పేసి 3,20,00,000 తన కష్టంతోటి సంపాదించుకున్న డబ్బంతా పాపం అలా కట్టాడు. ఒక్క రూపాయి కూడా తన చేతిలో పెట్టుకోకుండా. ఇప్పుడు డబ్బు కష్టంగా సంపాదించుకున్న వ్యక్తి బాధ ఎలా ఉంటదో మీకు తెలిసిందే కదా! పోతే గనక. సో, ఈ విధంగా అయితే అక్కడ మోసానికి గురయ్యాడు. అతను అక్కడితో ఆగకుండా పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు ఆశ్రయించిన తర్వాత పోలీసులు వాళ్ళని ఎవరెవరైతే ఉన్నారో దగ్గర ఒక 10 మంది దాకా ఉన్నారు ఆళ్ళ టీము. ఆ టీమ్ అందరూ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయడం జరిగింది. ఇక్కడి దాకా బాగానే ఉంది. కానీ మీకు దీంట్లో కొన్ని కీలకమైన విషయాలు చెప్తాను కదా! ముందు ముందు ఏదన్నది. చాలా మంది డబ్బులు సంపాదిస్తా ఉన్నారు గానీ, ఆ డబ్బుల్ని సరైన విధానంలో ఇన్వెస్ట్ చేయలేకపోతా ఉన్నారు. ఎందుకంటే ఇటువంటి తప్పుడు వ్యక్తుల చేతిలో పెట్టేస్తా ఉన్నారు. ఎందుకంటే ముందుగానే వాళ్ళ మీద అవగాహన తెచ్చుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఆ వ్యక్తి అపరిచిత వ్యక్తుడే కదా! ఇప్పుడు మోసం చేసాడంటే ఆ వ్యక్తి అపరిచిత వ్యక్తుడే కదా! విల్లాలని చెప్పి అక్కడ ఏ విల్లాలు లేవు. ఎవరియో ప్లేసులు చూపించి వీళ్ళ దగ్గర డబ్బులు కొట్టేసాడు. అది కూడా ఎంత 30,00,00,000 పైనే కొట్టేసాడు. ఆ ల్యాండ్‌లో వేరే వాళ్ళు కన్‌స్ట్రక్షన్ చేస్తుంటే గాని ఈ కోటేశ్వరరావు అనే వ్యక్తికి తెలియలే. అంటే చాలా మంది ఆస్తులు కొంటున్నారే గాని, ఆ ఆస్తి యొక్క వివరాలు కనుక్కోవట్ల. మా దగ్గర డబ్బుంది. మేము కొనేస్తున్నాం అని చెప్పేసి ముందుకు పోతున్నారే గాని, ఆ ఆస్తి వెనకాల లింక్ డాక్యుమెంట్స్ ఏంటి? ఆ ఆస్తికి ఇతనికి అమ్ముతున్న వ్యక్తికి ఏంటి సంబంధం? ఆ ఆస్తి పైన ఇతను అగ్రీమెంట్ తీసుకున్నాడా? లేదా ఇతని పైన ఏమైనా రిజిస్ట్రేషన్ అయిన డాక్యుమెంట్ ఉందా? ఆ డాక్యుమెంట్ ఒరిజినలా? లేదా? సబ్ రిజిస్టర్ ఆఫీస్‌లో నిజంగానే స్టాంపులు ఒరిజినల్‌గా ఏసి సంతకం పెట్టే కాదా? అయన్నీ కూడా మీరు చెక్ చేసుకోవాలి. అయన్నీ చెక్ చేసుకోని పక్షంలోనే ఇటువంటి మోసాలు జరుగుతాయన్నమాట. సో, నేను చెప్పేది ఒకటే. హైదరాబాద్‌లోని ఇటువంటి దారుణాలు విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి. ఎందుకంటే ఎక్కడ చూసినా గాని మోసాలు. ఏదైనా గాని డబ్బు సంపాదించాలి. అడ్డదారులతో డబ్బు సంపాదించాలి. పని ఏమి చేయకుండానే చాలా షార్ట్ కట్‌లో పెద్దోళ్ళైపోవాలి. ఇదే థింకింగ్‌లోని చాలా మంది బతుకుతా ఉన్నారన్నమాట. ఇప్పుడు చూసారు కదా! నిన్న మొన్న జరిగింది. ఒక డీజీపీ రేంజ్ ఐపీఎస్ అధికారి భార్యనే నేపాల్ గ్యాంగ్ వచ్చి చంపేశారు. అది కూడా దేనికోసం? డబ్బు కోసమే. సో, దాన్ని పక్కన పెడితే మ్యాటర్ అది కాదు. కానీ ఇటువంటి ఏదైతే ఇలా రియల్ ఎస్టేట్‌లో మోసపోయినోళ్ళు హైదరాబాద్‌లో బాగా ఎక్కువైపోయారన్నమాట. మోసం చేసినోళ్ళు కూడా ఎక్కువైపోయారు. ఈ స్థలం మాదే. దీన్ని మేము అమ్ముతాం అని చెప్పేసి వేరే స్థలం చూపించి
ఈ విధంగా మోసాలు గురి చేస్తా ఉన్నారన్నమాట. ఇప్పుడు 20 మంది 30,00,00,000 ఏదైతే ఇచ్చారో, ఈ 30,00,00,000 మీకు వస్తాయనుకుంటున్నారు మీరు. మీకో విషయం చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇది బాగా మీకు ఉపయోగపడేది. మీరు ఎప్పుడు ఎవరికైనా గాని డబ్బులిచ్చినా గాని అది సివిల్ కేస్‌లోకి వస్తదన్నమాట. క్రిమినల్ కేస్‌లోకి రాదు. ఎందుకంటే ఈ సివిల్ కేస్ అనేది మీరు సివిల్‌గానే కోర్ట్‌లో యేసుకొని వాదించుకోవాలి. మీరు ప్రూఫ్స్ గట్టా చూపించాలి మేమిచ్చామని. ఈ కేసు ఫైనల్ అయ్యేదలికి మీ తల పండిపోద్ది. మీరు ముసలోళ్ళయిపోతారు. మీ మీ పిల్లలు కూడా పెద్దోళ్ళయిపోతారన్నమాట. అప్పటిదాకా మీ డబ్బు రాదు. అంటే ఈ కేసులు ఎలా ఉంటాయంటే మేము తీసుకోలేదని చెప్పేసి వాళ్ళంటారు. మేమిచ్చామని చెప్పేసి మీరంటారు. ఈ విధంగా ఇద్దరికి కూడా లింకప్ అవుతూ ఉంటాయి. మీరు చూడొచ్చు రాజకీయ నాయకుల్లోని అవినీతి కేసు ఇప్పటిదాకా అయి నడుస్తూనే ఉన్నాయి. ఇప్పటిదాకా ఫైనల్ ఎక్కడ అవ్వల. అందుకనే నేను చెప్తా ఉన్నాను. ఎక్కువ మోసగాళ్ళు కూడాను ఈటిల్నే ఎన్నుకుంటా ఉన్నారన్నమాట. ఎక్కువ అధిక మొత్తంలో కోట్లు దోసేసి ఆ తర్వాత ఐపీ పెట్టేస్తున్నారు. రీసెంట్‌లీ మీరు చూసుకుంటే గనక ఒక భార్యాభర్త పెద్ద వయసేం లేదు. మహా అయితే నాకు తెలిసి మట్టుగా ఒక 26, 27 ఆ వయసు ఉంటదేమో అంతే ఇద్దరు భార్యాభర్తలకు కూడాను. వాళ్ళు లక్షకు 30,000 వడ్డీ ఇస్తా అని చెప్పేసి హైదరాబాద్‌లోనే జరిగిందిది. లక్షకి 30,000 వడ్డీ ఇస్తా అని చెప్పేసి అందరి దగ్గర మాయ మాటలు చెప్తే, ఆ మాయ మాటలు నమ్మారు పెద్ద ఈళ్ళందరూ కూడా. వీళ్ళందరూ మాయ మాటలు నమ్మి అతని చేతిలోనే మొత్తం డబ్బులంతా పెట్టారు. దగ్గర దగ్గర 20,00,00,000 ఆళ్ళు ఎంతమందిని మోసం చేసుంటే గనక 20,00,00,000 మొత్తం ఐపీ పెట్టుంటారు. ముందు ఒక రూ. 1,00,000కే 30,000 ఇచ్చుంటారు. అలాగే ఎరేసుంటారు. ఆ డబ్బులు అటు, ఇటు చేసి మొత్తం మీద 20,00,00,000 దాకా దోచుకొని పరారైపోయారు. ఇప్పుడు వాళ్ళందరూ బాధితులందరూ కూడా లబోదిబోం అనేది అంతా కూడా నేను అదే చెప్తున్నా. మీరు డబ్బులిచ్చేటప్పుడు 100% మీరు ఆ వ్యక్తి యొక్క బ్యాక్‌గ్రౌండ్ తెలుసుకోండి. నిజంగా ఇతను ఇలాగే ఎందుకు ఇస్తున్నాడు? ఇతను నిజంగా ఇవ్వడానికి కారణం ఏంటి? ఇతని దగ్గర స్కోప్ ఉందా లేదా? అదే కాకుండా ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఈ ల్యాండ్, విల్లా గురించి చెప్పాను కదా! ఈ విధంగా మీరు ఎక్కడైనా స్థలం కొనాలన్నా గాని, లేదా స్థలం అమ్మినప్పుడైనా గాని, వీళ్ళు ఫేకా లేదా రియలా అనేదాన్ని మీరు బ్యాక్‌గ్రౌండ్‌లో మీరు చెక్ చేయాలి అతనికి తెలియకుండా. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టెప్ ఏసేది చాలా మంది మోసగాళ్ళే. రియల్ ప్లేస్‌లో ఉండవలసినోళ్ళు మోసగాళ్ళు నిలబడుతున్నారన్నమాట. ఏదో విధంగా డబ్బులు దెబ్బేద్దామని. సో, అందుకని ప్రతి ఒక్కరు కూడా మీరు కష్టపడి, మీ కష్టంతో డబ్బులు సంపాదించుకొని దాచుకుంటారు కాబట్టి, ఇటువంటి మోసగాళ్ళ నుంచి దూరంగా ఉండండి. అటువంటి మోసగాళ్ళ నుంచి దూరంగా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయవలసిందేంటి, ఆ మోసగాళ్ళ యొక్క గుట్టు మీరు పట్టుకోవాలన్నమాట. ఇంటర్నల్‌గా వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ కనుక్కోవాలి. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఫస్ట్ ఏం చేశారు, అంతకుముందు రియల్ ఎస్టేట్‌లో ఎక్కడెక్కడ పని చేశారు, వాళ్ళ లావాదేవీలు ఏ విధంగా ఉన్నాయి, అంతకుముందు ఎవరైనా మోసం చేశారా లేదా, అనే విషయాలు ప్రతీది కూడా పాయింట్ టు పాయింట్ ప్రతీది కూడా మీరు కనుక్కోవాలి. కనుక్కోలేని పక్షంలో ఈ విధంగా జరుగుతాయన్నమాట. అసలు బ్యాక్‌గ్రౌండే కనుక్కోకుండా మీరు ముందుకెళ్తే, గుడ్డితనంగా ముందుకెళ్తే అపరిచిత వ్యక్తులు వచ్చి ఇప్పుడు ఎలా జరిగిందో అలాగే జరుగుతది. వీళ్ళని ఎగ్జాంపుల్‌గా చూసుకోండి. ఈ కోటేశ్వరరావు గారిని మీరు ఎగ్జాంపుల్‌గా తీసుకోండి. ఇప్పుడు నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా విన్నపించేది అదే నేను. ఈ కోటేశ్వరరావు గారిని మీరు ఎగ్జాంపుల్‌గా తీసుకోండి. ఎగ్జాంపుల్‌గా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఏదైనా ఆస్తిని అమ్మాలనుకున్నా గాని, లేదా ఆస్తిని కొనాలనుకున్నా గాని, పక్కా మీరు వాళ్ళ యొక్క ఎవరైతే మీరు కొనుక్కుంటున్నారో, ఎవరైతే అమ్మడానికి వచ్చారో వాళ్ళ యొక్క బ్యాక్‌గ్రౌండ్ 100% మీరు చెక్ చేసుకోండి. లేని పక్షంలోని మోసపోతారు. ఎందుకంటే ఈ మోసగాళ్ళు ఎక్కువైపోయారు బాగాను. షార్ట్‌కట్‌లో డబ్బులు సంపాదించేయాలి ఏదో విధంగా. షార్ట్‌కట్‌లో పెద్దోళ్ళమైపోవాలి, స్థిరపడిపోవాలనే ఆలోచనలు ఎక్కువైపోయినాయి ఈ రోజుల్లో. సో, అందుకనే ప్రతి ఒక్కరికి నా వీడియో రూపంగా వినిపిస్తా ఉన్నాను. నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి అదే విధంగా నా సబ్‌స్క్రైబర్స్‌కి ప్రతి ఒక్కరు కూడా వినిపించుకునేదే. మీరు క్షేమంగా ఉంటే నేను క్షేమంగా ఉన్నట్టుగా ఎప్పుడు అనుకుంటా ఉంటాను. అందుకే ప్రతి ఒక్క ఇన్ఫర్మేటివ్ వీడియో మీ ముందుకు తీసుకొస్తా ఉంటాను. ఎంతో కొంత తెలుసుకొని ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి మోసాల నుంచి బయటపడతారని చెప్పేసి ఇటువంటి వీడియో చేస్తా ఉంటానన్నమాట. సో, దీని మీద మీకు ఏమనిపిస్తుందో మంచి కామెంట్ చేయండి. ఈ కామెంట్ ఎలా ఉండాలంటే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చదువుతా ఉంటారు. ఈ కామెంట్స్ చూసి వాళ్ళు ఎంతో కొంత నేర్చుకోవాలి. ఇటువంటి మోసాల నుంచి బయటపడాలన్నమాట. ఇతని వల్ల నేను ఒక పాయింట్ నేర్చుకున్నాను. మంచి కామెంట్ చేశానని ఫీలింగ్ రావాలి. అటువంటి కామెంట్ చేయండి. అదేవిధంగా ఇది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానెల్ సబ్‌స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.